తమిళనాడుకు చెందిన ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ త్రిష పైన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఎంగ తన్ని వరదో అక్క తన్ని వరణం. దానికి బదులుగా త్రిష అభిమానులు పోలీస్ కేసు పెట్టడం, ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ కావడం, మళ్ళీ బెయిల్ పైన బయటకు రావడం అన్ని జరిగిపోయాయి. కానీ ఇలాంటి వాటి వల్ల ప్రజా సమస్యలు దారి మల్లుతాయి. మీరు మాట్లాడుతున్నది తమిళనాడుకు రావాల్సిన కావేరీ జలాల కోసం. కావేరీ జలాల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, అంతేకాని మీరు ఇలా మాట్లాడడం ద్వారా అసలు మ్యాటర్ సైడ్ ట్రాక్ లోకి వెళ్తుంది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మీరు ప్రజల తరపున పోరాటం చేయాలి, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలి. ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న మీరు పర్సనల్ విషయాలను పబ్లిక్ లో మాట్లాడకూడదని తెలియదా? త్రిషకు సీఎం విజయ్ కి మధ్యన ఏమున్నదో అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ పర్సనల్ మ్యాటర్. మీరు పోరాడాల్సింది రాష్ట్ర హక్కులను కాపాడడం కోసం, ప్రజా సమస్యల కోసం. ఉదయనిధి స్టాలిన్ గారు కావేరీ జలాల కోసం మాట్లాడుతున్నప్పుడు డిఎంకే కార్యకర్తలు త్రిష త్రిష అంటూ అరిచారు. కార్యకర్తలను మందలించాల్సింది పోయి ఎక్కడికి నీళ్లు రాకపోయినా అక్కడికి మాత్రం వస్తాయి అంటూ మాట్లాడారు. ఒక గౌరవప్రదమైన హోదాలో ఉన్న మీరే అలా మాట్లాడితే సామాన్య ప్రజలు ఎలా మాట్లాడతారు? ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడడం, రాజకీయాలలోకి ఆడవాళ్ళని లాగడం ఎంతవరకు కరెక్ట్?